నమస్తే అన్న అందరికీ నమస్కారం. పొట్టకూటి కోసం దేశంగాని దేశానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక భారతీయ మహిళ మనం చూసుకుంటే కువైట్లో ఇబ్బందులు పడింది. వివరాల్లోకి వెళితే ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుంచి కువైట్లో ఇంట్లో పనిచేసేందుకు ఆఫీసు ద్వారా ఆమె అయితే రావడం జరిగింది. ఆఫీసు ద్వారా వచ్చినప్పుడు ఆమెనైతే ఒక బాబా వచ్చి తీసుకొని పోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటే కొద్ది రోజులకే ఆమె అనారోగ్యానికి గురయ్యింది. సరిగా తిండి పడకపోవడం, అలాగే వాళ్ళైతే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. 3 నెలల పాటు మనం చూసుకుంటే ఆమెకు జీతాలు ఇవ్వకుండా, సరైన తిండి పెట్టకుండా ఆమెను చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. దీంతో వీసా తీసిన ఏజెంట్ వెంకన్నకైతే సమాచారం అందించడం జరిగింది. అతను కూడా సరిగా స్పందించలేదన్నమాట. దీంతో 3 నెలలు చిత్రహింసలు పెడుతూ ఉన్నా సరే పని చేయడం జరిగింది. అలాగే ఆ ఇంట్లో ఉన్న యజమానురాలకి అయితే విషయం చెప్పిందనమాట. ఇలా పరిస్థితి ఉంది, నేను ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి ఆమె అయితే వెళ్ళి ఆఫీసులో వదిలివేయడం జరిగింది. అలాగే యొక్క ఏజెంట్ మనం చూసుకుంటే కానీ నిన్ను ఇండియాకు పంపించాలంటే కానీ 1,70,000 రూపాయలు అయితే నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. 1,70,000 రూపాయలు నువ్వు చెల్లిస్తే కానీ నిన్ను ఇండియాకు పంపిస్తాము, లేదంటే పంపించేదానికి లేదు. నీకు అనారోగ్యం ఉంది కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా నువ్వు ఇలాగానే వెనక్కి వచ్చేస్తావని చెప్పి ఆ యొక్క ఏజెంట్ తెలపడం జరిగింది. ఆ ఏజెంట్ తెలిపిన తర్వాత తన భర్త వెంకటేష్కి అయితే ఆమె ఫోన్ చేసి సమాచారం అందించింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగాలేదు, పరిస్థితి ఇలా ఉంది, ఒక ఇంట్లోకి వెళ్ళాను, అక్కడ చిత్రహింసలు పెట్టారు, అక్కడి నుంచి మళ్ళీ ఆఫీసుకు వచ్చేసానని చెప్పేసి అతడైతే కానీ ఇండియాలో ఉన్న మీడియాని అయితే కలవడం జరిగింది. ఇలా నాకు సహాయం చేయండి అని చెప్పేసి మీడియా ఇద్దరితో అయితే మాట్లాడడం జరిగింది. ఏజెంటు మరియు అలాగే యొక్క సుమగారి కుటుంబంతో అయితే మాట్లాడడం జరిగింది. పూర్తిగా మాట్లాడిన తర్వాత 7,000 రూపాయల టికెట్తో మనం చూసుకుంటే 1,70,000 రూపాయలు డిమాండ్ చేసిన ఏజెంట్ మనం చూసుకుంటే కేవలం 7,000 రూపాయల టికెట్తో ఆమెను క్షేమంగా ఇండియాకు పంపించడం జరిగింది. ఆమెను క్షేమంగా ఇండియాకు తీసుకురావడంలో సహాయపడిన ఆర్టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.